కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం నివేదిక వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుల్లో అలజడి ప్రారంభమైంది. త్వరలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కూడా వెలుగులోకి రావచ్చు. వారం 10 రోజుల్లో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఘోష్ కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. ముందుగా జూన్ 5వ తేదీన కేసీఆర్ను విచారించాలని కమిషన్ భావిస్తే కేసీఆర్ తాను జూన్ 11న హాజరవుతానని కోరారు. అందుకు కమిషన్ అంగీకరించింది. ఈ లోపుగా హరీష్ రావు, ఈటెల రాజేందర్ విచారణ పూర్తవుతుంది. వారి వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్ను పీసీ ఘోష్ కొన్ని ప్రశ్నలు అడగవచ్చు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత చాలా కాలానికి ప్రజల ముందుకు వచ్చింది. తెలంగాణ విజిలెన్స్ కమిషన్ తన నివేదికను 2025 మార్చి 18న ప్రభుత్వానికి సమర్పిస్తే మే 2వ తేదీన అది వెలుగులోకి వచ్చింది. దీనిని బట్టి ప్రభుత్వం కీలక సమయాల్లో నివేదికలను ప్రజల దృష్టికి వ్యూహాత్మకంగా తీసుకువస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది. ప్రజాభిప్రాయాన్ని తన అనుకూలంగా మార్చుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ఒత్తిడికి గురైన బీఆర్ఎస్ నాయకులు కూడా తాము చాలా పవిత్రులమని ప్రజల ముందు చాటుకోవటానికి చూస్తున్నారు. ప్రజలు తమ కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవాలను గమనిస్తున్నారు. అలాగే ఉభయ పక్షాల ప్రచార ఆర్భాటాన్ని కూడా చూస్తూనే ఉన్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన విజిలెన్స్ కమిషన్ నివేదిక బీఆర్ఎస్ నాయకులను మరింత ఇరుకుని పెట్టే విధంగా ఉంది. రాజకీయ నాయకుల జోలికి పోకుండా 17 మంది అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది. ఇదే సమయంలో కేటీఆర్ అమెరికాలోని డాలస్ నగరంలో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయిందని కొంతమంది మూర్ఖులు తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. అది 45 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే జల అక్షయ పాత్ర. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాళేశ్వరంతోనే పునరుజ్జీవనం పొందింది. 3 గోర్జెస్ డ్యామును నిర్మించేందుకు చైనాకు 16 ఏళ్లు పట్టింది. కానీ ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణలో 4 ఏళ్లలోనే నిర్మించిన ఘనత కేసీఆర్ది. 371 పిల్లర్లు కరిగిన 3 బరాజులలో 2 పిల్లర్లకు నష్టం జరిగితే మొత్తం ప్రాజెక్టు కూలిపోయిందనే విష ప్రచారాన్ని ఆపి కాళేశ్వరం ప్రాజెక్టును సద్వినియోగం చేసుకోవాలని కేటీఆర్ డాలస్లో డిమాండ్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అంతకు ముందు నుంచి పెండింగ్లో ఉన్న కొద్ది మొత్తం వెచ్చిస్తే పూర్తయి రైతుల పంట పొలాలకు నీరందించే ప్రాజెక్టులను పక్కన పెట్టి కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టు ఎందుకు చేపట్టారన్న దానికి బీఆర్ఎస్ వద్ద సరైన సమాధానం ఉన్నట్లు లేదు. దక్షిణ తెలంగాణకు కీలకమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు తన 10 ఏళ్ల పాలనలో పూర్తి చేయలేదన్న ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కేటీఆర్ డాలస్లో కూడా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ఆ నెపాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టడానికి కేటీఆర్ ప్రయత్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న విమర్శలు, లేవనెత్తుతున్న సందేహాలు అన్నిటికీ సమాధానం ఇచ్చేలా హరీష్ రావు జూన్ 6వ తేదీన తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనున్నారు. ఆ ప్రయత్నంలో ఆయన తన ప్రత్యర్థులకు మరిన్ని ఆయుధాలు ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన విజిలెన్స్ కమిషన్ సిఫార్సులపై పత్రికల వారు గుప్పించే ప్రశ్నలకు కూడా హరీష్ రావు గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులో పనిచేసిన 17 మంది సీనియర్ ఇంజనీర్లపై నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ, పిఎస్జేవీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ సూచించింది. మరో 33 మంది ఇంజనీర్లపై జరిమానా విధించడంతో పాటు శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన 7 రిటైర్డ్ ఇంజనీర్లపైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. దీనికి సంబంధించి పోలీస్ కేసులు పెండింగ్లో ఉన్న, ఇతర విచారణ అంశాలు పెండింగ్లో ఉన్న సంబంధిత శాఖ క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై కమిషన్ తన నివేదికలో ప్రస్తావించింది. ప్రాజెక్టు డిజైన్లను తప్పుపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుకు కారణాలపై దర్యాప్తు జరిపి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ ఇచ్చిన నివేదిక మేరకు విజిలెన్స్ కమిషనర్ ఎంజీ గోపాల్ ఈ ఏడాది మార్చి 18న ప్రభుత్వానికి మొత్తం 10 సిఫార్సులతో నివేదిక సమర్పించారు. మేడిగడ్డ ప్రాజెక్టు డిజైన్ లోపాలు ఉన్నాయని కమిషన్ పేర్కొంది. 2023 అక్టోబర్లోనే ప్రాజెక్టు పగుళ్లు వచ్చినా అధికారులు తనిఖీలు చేపట్టడం కానీ దిద్దుబాటు చర్యలు తీసుకోవటం కానీ చేయలేదని ఆక్షేపించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
నిర్మాణ సంస్థ కాంట్రాక్ట్ అప్లికేషన్స్ అన్నిటినీ పూర్తి చేయకుండానే పూర్తి చేసినట్లు సర్టిఫికెట్ తీసుకుంది. అదనపు ఒప్పందానికి సంబంధించి 4,613 కోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. మేడిగడ్డలోని బ్లాక్ 7 పునర్నిర్మాణానికి అయ్యే వ్యయం మొత్తం కాంట్రాక్టు సంస్థ నుంచి వసూలు చేయాలి అని కమిషన్ సిఫారసు చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సరైన విధానాన్ని అమలు చేయలేదని కూడా కమిషన్ అభిప్రాయపడింది. 2015లో ప్రాజెక్టు రీడిజైనింగ్ చేసిన సమయంలో అందుకు సంబంధించి మెరిట్స్ పరిగణలోకి తీసుకోకుండా గుడ్డిగా ప్రతిపాదనలు ఆమోదించినప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులపై కూడా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. చర్యలు తీసుకునే క్రమంలో ఆ శాఖను సంప్రదించాలని కోరింది. ఒప్పందం ప్రకారం కఠినంగా అమలు చేయాల్సిన అంశాలను చేయలేదు. సాధారణ ఒప్పందం నిబంధనల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా డీవాటరింగ్ చేయాలన్న అంశాన్ని విస్తరించారు. స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా సమగ్ర మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉన్న ఆ బాధ్యతను సిఈ ప్రాజెక్టుపైనే వదిలేసింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసిన ఉత్తర్వులు, మెమోలు, సర్క్యులర్లను చీఫ్ ఇంజనీర్లు ఉల్లంఘించారు. ఏ సెక్షన్ల కింద ప్రభుత్వం కేసులు పెట్టవచ్చో కూడా విజిలెన్స్ కమిషన్ సూచించింది. విజిలెన్స్ కమిషన్ ఏం సూచించిందంటే ఇంజనీర్లు అధికారులపై ఐపీసీ సెక్షన్ 120B, 336, 409, 418, 423, 426తో పాటు అవినీతి నిరోధక చట్టంలో తగిన సెక్షన్ల కింద డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021, పీడీపీపీ యాక్ట్ 1984 కింద కేసులు నమోదు చేయాలని కమిషన్ సూచించింది. ఇదంతా బాగానే ఉంది. కానీ అధికారుల మీద కానీ రాజకీయ నాయకుల మీద కానీ తీసుకునే చర్యలు రాజకీయ సర్దుబాట్లు, ఏర్పాట్ల మీద ఆధారపడి ఉంటాయే తప్ప వాస్తవాల మీద ఆధారపడి ఉండవన్న నైరాశ్యం ప్రజల్లో బాగా ముదిరిపోయింది. కేసీఆర్ బీజేపీతో కానీ కాంగ్రెస్తో కానీ పొత్తు కుదుర్చుకుంటే కేసు ఉండదు, గీసు ఉండదని ప్రజలు అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో సిమెంట్ స్కిల్ కుంభకోణం, ఐఎంజీ భరత్ కుంభకోణం, పోలవరంలో లోపాలు, నష్టపరిహారం చెల్లింపుల్లో అవినీతి, ఇవన్నీ రాజకీయానికి కొట్టుకుపోయినట్లే కాళేశ్వరం కూడా కొట్టుకుపోవచ్చు. ఇది ప్రజాభిప్రాయం.